శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై వేగం పెంచింది. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల డిజైన్లు ఎలా ఉండాలి, రేషన్ కార్డులపై ఫ్యామిలీ ఫోటోలు ఉండాలా వద్దా అనే వాటిపై సీఎం రేవంత్ రెడ్డితో అధికారులు చర్చిస్తున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యుల ఫోటోలు లేకపోయినా కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం ఇందులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కార్డు వెనుక వైపు అడ్రస్, రేషన్ షాప్ నంబరు, ఇతర వివరాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. తమిళనాడు, కేరళ లాంటి తదితర రాష్ట్రాల్లో రేషన్ కార్డు తరహాలో ప్రభుత్వం ఇక్కడ నుంచి రేషన్ కార్డులు తీసుకుపోతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పాత కార్డులా కాకుండా స్మార్ట్ కార్డుల రూపంలో ఏటీఎం కార్డు సైజులో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు కార్డుల డిజైన్ ను అధికారులు రెడీ చేస్తున్నారు. ఒకవైపు సీఎం ఫోటో, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో, మధ్యలో ప్రభుత్వ లోగో ఉంటుందని అధికార వర్గాలు సమాచారం. ఇప్పటికే పలు రేషన్ కార్డుల డిజైన్లు అధికారులు సీఎం కు చూపించారు. అయితే ముందుగా 1,00,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం షార్ట్ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవ, కులగణ దరఖాస్తులు చేసుకున్న అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా కోడ్ లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.